అందిస్తూ ఎన్నో కార్యక్రమాలకు నాకు ఒక చెల్లిలాగా నిలుస్తూ ఎంతో ఆర్థిక సహాయంగా ముందుండి నడిపిస్తున్న నవీన బ్యూటీ పార్లర్ కక్కిరేని విజయలక్ష్మి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అపర్ణ గారు, వీరు మనకెవరికి తెలియదు. ఒంటరిగా కుటుంబ బాధ్యతలు వెల్లదీస్తూ గత 14 సంవత్సరాల నుండి ఎంతో మంది మహిళలకు స్కూటీ డ్రైవింగ్ నేర్పించిన ఘనత వీరిదే. వారికి కూడా ఈరోజు సన్మానం చేయాలనుకున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నది రావాలి. ఎక్కడున్నా వేదిక మీదకి రావాలి. అమ్మగారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. త్రిశక్తి వనితా గ్రూప్ ఫౌండర్ అయినటువంటి మేడం అండ్ సార్ గారికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి మహిళా మనులందరికీ అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరి మహిళలకి, ఇక్కడ చిన్నవాళ్ళు, నా తోటి వాళ్ళు, బామ్మలు చాలామంది ఉన్నారు. పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సో మరి నేను కొంచెం ఎక్కువనే మాట్లాడతాను, బట్ నాకు టైం లేదు. మా ఆర్గనైజేషన్లో కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ మిడిల్లో వచ్చాను మేడం గారు పిలవడం వల్ల. సో మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది మనము ఈరోజు ఇంత హ్యాపీగా ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ కేకులు కట్ చేసి గిఫ్ట్లతోటి శాల్వాలతోటి ఇంత ఆనందంగా జరుపుకుంటున్నాము. మరి దీని బ్యాక్గ్రౌండ్ చరిత్ర అనేది చాలా ఉందండి. సో మరి మనకి ఎప్పుడైతే 1910లో కార్మిక సంఘాలు పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాల్లో పనిచేస్తున్నటువంటి మహిళలకి అప్పటి కాలంలో చాలా పని దినాలు అనేది 19 hours, 20 hours, 16 hours అని చెప్పేసి మనకి అప్పటి కాలంలో ఉంటూ ఉండేది. ఇది